జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మాట ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక డౌట్. జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందన్న. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. ఇది కొంచెం పెద్ద మాటేనా? ఈ పదాలు కంట్రోల్లో ఉండాలి, నోరు కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఆయన వయసు పరంగా చాలా పెద్దోడు, వీళ్ళ నాన్న వయసు. మామూలుగా అయితే మన ప్రత్యర్థిని అసలు ఇట్లాంటి పదాలే కరెక్ట్ సంస్కారయుతమైనవి కావు. చంద్రబాబు వీళ్ళ ఈయన సైకో, నేరగాడు అంటము తప్పే, ఇది తప్పే. అది ఎంత తప్పు, ఇది అంతే తప్పు. ఇంకొకటి ఈయనకి ఇంకొక అడుగు తప్పు ఎందుకు అవుతుంది అంటే వయసులో వయసు పెద్దవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు విమర్శించు. అది చంద్రబాబు నాయుడు గారు అన్న కొంచెం చెల్లిపోతుంది, అది పెద్ద తరహాగా పోతుంది అది. కానీ ఈయన అనేసరికి చాలా తేడా ఉంటుంది. అది ఈయన మార్చుకోవాలి. ఇంతకు ముందు చేసింది కూడా అదే పని, ముసలోడు ఇది. ఇవేంటంటే సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి ఓటర్లలో అబోవ్ 40s బ్యాచ్ దీన్ని యాక్సెప్ట్ చేయరు ఈ వ్యవహార శైలి. ఈవెన్ సొంత పార్టీ వాళ్ళైనా సరే ఏందా మాట అనే పదం వస్తుంది. అవును, ఖచ్చితంగా. కాబట్టి అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ యూరియా కొరత విషయంలో ఓకే, నిలదీశారు నెగ్గదీశారు, ఈ మాట పక్కన పెడితే ఆ కొరత ఉంది అనే దాన్ని చూపించగలిగారు నిన్న జగన్. బేసిక్గా ఒకటండి, దబాయింపుకి వాస్తవానికి ఒక తేడా ఉంటుంది. తెలుగుదేశం రాజకీయం, చంద్రబాబు గారి రాజకీయం ఒక డిఫరెంట్ రాజకీయం. వీళ్ళదంతా కూడా ఏంటంటే మన ఈ మీడియా మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా మాట్లాడతారు, ఉపన్యాసాలు ఎక్కువ ఇస్తారు, ఎక్కువగా ప్రెస్ మీట్లు పెడుతుంటారు. నీకు కొత్తగా ఏ రకమైనటువంటి పబ్లిక్ రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ వస్తే ప్రతి దాన్ని వాడతారు వాళ్ళు, ప్రతి దాన్ని వాడతారు. వాట్సాప్నే వాడతారా, టెలిగ్రామ్నే వాడతారా, ఏదైనా వాడతారు. ప్లస్ వాళ్ళ రీచ్ ఎక్కువ.